నమస్తే అండ్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కులాలు మతాల ఆధారంగా చీలిపోయిన సమాజంలో వెనుకబడిన వర్గాలను సమాజ స్రవంతిలో కలిపేందుకు రాజ్యాంగ నిర్మాతలు చేసిన ప్రయత్నం తర్వాతి కాలంలో రాజకీయ పార్టీలకు ఆయుధంగా మారింది. ఓటు బ్యాంకును ఆకర్షించే అస్త్రంగా తయారైంది. కులాల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడమనే పాఠాన్ని బాగా వంటబట్టించుకున్న పార్టీలు ఓట్లను గుంపగత్తుగా దండుకోవడానికి రిజర్వేషన్లను, కమిషన్లు అంటూ తాయిలాల పాట పాడుతున్నారు. జాతి విశాల హితాన్ని పక్కకు నెట్టి తాత్కాలిక ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో జరుగుతోంది ఇదే. కాపుల్ని బీసీల్లో చేర్చటం, రిజర్వేషన్లు కల్పించటం సాధ్యమేనా? మూడు రోజుల నుంచి అధికారుల్ని, ప్రభుత్వాన్ని ముంగాళ్ల మీద నిలబెట్టిన ముద్రగడ దీక్ష ముగిసింది. బయటకు చెప్పకపోయినా అధికారులు, ప్రభుత్వంలో పెద్దలు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. తునిలో జరిగిన విధ్వంసం చూసిన తర్వాత ముద్రగడ దీక్ష ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే ఆందోళన 13 జిల్లాల ప్రజల్ని, పోలీసుల్ని నిద్రపోనీయలేదు. ఎట్టకేలకు వారం రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ముద్రగడ దీక్ష విరమణతో కాపుల సమస్య పరిష్కారమైనట్లేనా? తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి. అప్పుడెప్పుడో 3 దశాబ్దాల క్రితం పత్రికల పతాక శీర్షికలను శాసించిన ఈ చిన్న గ్రామం మళ్లీ పూర్వ వైభవాన్ని చూసింది. యాక్సిడెంటల్ గా కాపు నాయకుడిగా ముద్రపడిన ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షతో తెలుగు రాష్ట్రాలు ఈ గ్రామంలో ఏం జరిగిందా అని ఆసక్తిగా ఎదురుచూశాయి. కాపులను బీసీలో చేర్చాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతో ఇంట్లోనే దీక్షకు దిగిన ముద్రగడ దంపతులకు మద్దతుగా కాపు నాయకులు చేపట్టిన ఆందోళనలు పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చేశాయి. ముద్రగడ అనుకున్నది సాధించారా అనే తర్క మీమాంసలను పక్కన పెడితే ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతం. ప్రభుత్వ ప్రతిపాదనలు మోసుకొచ్చిన మంత్రులు ఆయన దీక్షను విరమింపచేశారు. మా జాతికి మంచి జరగాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పంపిన తోట తిరుమతి గారు, బొడ్డు భాస్కరరామారావు గారండి, అచ్చెన్నాయుడు గారు, కళా వెంకటరావు వచ్చి ఈ డిమాండ్స్ విషయంలో చిన్న సడలింపులున్న జాతి సంక్షేమం కోసం నేను పూర్తిగా అంగీకరించడం జరిగిందని మీ ద్వారా సమాచారం తెలియజేసుకుంటా ఉన్నాను. మా జాతికి మంచి ఫలాలు అందడం కోసం మీరు సహకరిస్తే తప్పనిసరిగా మీ కాళ్ళకి మొక్కడానికి నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. దయించి ముఖ్యమంత్రి గారు తమరిచ్చిన హామీని పక్కన పెట్టకుండా మా జాతికి మేలు చేసి మా జాతికి అన్నం పెట్టమని కోరుకుంటా ఉన్నాను. ముద్రగడ ఏం సాధించారు? దీక్ష ముగిసిన తర్వాత సహజంగానే తలెత్తే ప్రశ్న ఇదే. కాపులను బీసీల్లో చేర్చాలని, రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ 1994లో నిరాహార దీక్ష చేశారు. ముద్రగడ దీక్షపై స్పందించిన అప్పటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సర్కార్ జీవో 30 జారీ చేసింది. అయినా కాపులకు దక్కిందేమీ లేదు. మరి ఈసారి దీక్షతో కాపులకేదైనా దక్కబోతోందా? ఇదే కాపులను వేధిస్తున్న ప్రశ్న. కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దాని ప్రకారమే కమిషన్ వేశారు. కాపుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్లు కేటాయించారు. దీక్షకు ముందు తర్వాత కూడా చంద్రబాబు చెబుతున్నది ఒకటే. ముద్రగడ కొత్తగా సాధించింది ఏంటి? గతంలో చాలా మంది ఈ కమ్యూనిటీ యొక్క ఓట్లు తీసుకొని రాజకీయ పబ్బం గురించే ఉపయోగించుకున్నారు తప్ప ఆ సమస్యని శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలి, ఈ సమస్యని ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలు చూస్తే ముద్రగడ దీక్ష గతంలో కంటే ఎక్కువగానే సక్సెస్ అయింది. కమిషన్ నివేదిక నిర్ణీత కాల పరిమితిలో ఇస్తామనే హామీ ఒకటైతే, కమిషన్లో ముద్రగడ సూచించిన వ్యక్తికి స్థానం కల్పించడం అనేది ఆయన దీక్ష సాధించిన విజయం. దీనివల్ల కమిషన్ రిపోర్టు త్వరగా తెప్పించడంతో పాటు జరుగుతున్న పరిణామాలన్నీ ఆయనకు తెలిసే అవకాశం ఉంటుంది. దీంతో పాటు కార్పొరేషన్లో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణం లభించేలా చూడడం కాపులకు మేలు చేసే అంశమే. తుని విధ్వంసంతో సంబంధం లేని వారిపై పెట్టిన కేసులు ఎత్తేయాలనే ప్రతిపాదన కూడా ముద్రగడ సాధించిన విజయమే.
ఏ మాట అయితే మేము చెప్పామో దాన్ని నిలబెట్టుకుంటాం. ఒక పక్క దాన్ని నిలబెట్టుకుంటూనే నేను మొన్న ఏదైతే చెప్పానో అదే మా మంత్రులు కూడా పోయి వారికి చెప్పారు. చెప్పిన తర్వాత వారు కూడా విత్డ్రా చేసుకున్నారు. సంతోషం, అభినందిస్తున్నా. అదే సమయంలో నేను రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రభుత్వం ఎవ్వరు చెప్పకపోయినా ఆ పని చేస్తాం. అండ్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ప్రభుత్వం కూడా సుముఖంగా ఉండడంతో మంజునాథ కమిషన్ 7.5 నెలల్లోపు వీలైతే ఇంకా ముందే నివేదికిచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో ముద్రగడ సూచించిన వ్యక్తి కూడా ఉంటారు కాబట్టి కమిషన్ త్వరగా నివేదికిచ్చేలా ఆయన ఒత్తిడి పెంచవచ్చు. జీవో నెంబర్ 30 మీద గతంలో కోర్టు తీర్పుల్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో సమస్యలు రాకుండా, బీసీల రిజర్వేషన్కు విఘాతం కలగకుండా కాపులను బీసీల్లో చేర్చడం ఎలా అనే దానిపైనే కమిషన్ ప్రధానంగా కసరత్తు చేయనుంది. చట్టపరంగా ఇది సాధ్యమేనా, ఇందుకు బీసీ సంఘాలు ఒప్పుకుంటాయా అనే ప్రశ్నలను పక్కన పెడితే ప్రభుత్వానికి 7 నెలలు సమయం దొరికింది. 100 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకుని బీసీలకి ఎక్కడా కూడా నష్టం జరగకుండా ఇప్పుడు ఉన్నటువంటి అనుభవిస్తున్నటువంటి బీసీ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా కాపులకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసం కాపులు ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నటువంటి ఈ సమస్యని చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యం అవుతుంది. ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అనేటువంటి పూర్తి నమ్మకం, విశ్వాసం నాకుంది. ప్రస్తుతం కిర్లంపూడిలో జరిగిన చర్చల ప్రకారం చూస్తే మరో 7 నెలల్లో, అంటే ఈ ఏడాది చివరి నాటికి కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. అవాంతరాలను దాటుకుని అన్ని అనుకున్నట్లుగా జరిగి కాపులను బీసీలుగా గుర్తిస్తూ వారికి రిజర్వేషన్లు కల్పిస్తే కాపులకు దక్కేదేంటి? రాష్ట్ర ప్రభుత్వం ఏటా భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో ఎక్కువ శాతం కాంట్రాక్ట్ పోస్టులే. శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఉద్యోగాలు 5,000 కూడా ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి మిగతా రిజర్వ్డ్ కేటగిరీలకు పోను కాపులకు ప్రత్యేకంగా కేటాయించే ఉద్యోగాల సంఖ్య చాలా పరిమితంగా ఉంటుందనేది వాస్తవం. రాజకీయంగా కాపులు రాష్ట్రంలో బలమైన స్థానాల్లోనే ఉన్నారు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది మరో వాదన. ఏ కులాన్ని అయితే బీసీ జాబితాలో కలపాలనుకుంటున్నామో ఆ కులం యొక్క జనాభా నిష్పత్తి లోపల విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యం ఉందా లేదా చూడాలి. లేనట్టయితే ఉదాహరణకు కాపు సోదరుల జనాభా 6% ఉంటే విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 6% ప్రాతినిధ్యం లేకపోతే ఆ కులాన్ని బీసీ జాబితాలో కలపచ్చు. 6% ప్రాతినిధ్యం ఉంటే కలపడానికి వీలు లేదు. దీని మీద సమగ్రమైన సర్వే, జనాభా లెక్కలు తీయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక రెండవది ఇంకొక పారామీటర్ ఏంటిదంటే ఏ కులాన్ని అయినా బీసీ జాబితాలో కలపాలంటే సామాజిక వివక్షత, సాంఘిక వివక్షత, కులంకు సమాజంలో చిన్న చూపు చూడడం ఉండాలి. కాపులను బీసీలో చేర్చినా వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మాత్రమే అవకాశం దక్కుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేనట్లే. మండల్ కమిషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కాపులంతా ఓసీలే. కేంద్రం కూడా వాళ్లను బీసీలుగా గుర్తించాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అది ఇప్పట్లో సాధ్యం కాని అంశం. కేంద్రం రిజర్వేషన్లు కదిలిస్తే గుజ్జర్లు, పటేళ్లు ఇంకా అనేక ఇతర వర్గాలు ఉద్యమించే పరిస్థితులు బలంగా ఉన్నాయి. ఢిల్లీ స్థాయిలో రిజర్వేషన్లు కెలకడం అంటే తేనె తుట్టెను తెచ్చి మీద వేసుకున్నట్టే. కేంద్రం అలాంటి సాహసం చేస్తుందని ఆశించడం అత్యాశే. స్టోరీ బోర్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.